ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అంత దూరం మీరంటే చాలా ఇష్టం ఆవిడకి, నాకు అర్థమైంది. లేదు, మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడేం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. ఆవిడ చెప్పేది మీరు నమ్మకపోతే ఎలాగే, ప్రేమ అంటే ఎలాగే? అడుగుతాను పాప. కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. ఇప్పుడు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నారు మిమ్మల్ని. లేదమ్మా, అందులో నిజమే కదా, నిజమే. ఆ ప్రేమ ఆవిడలో మన కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకప్పుడు వేరే వాంఛలు ఏమైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ ఆ కేర్ అంటే అందుకని జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపే మరి. అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది. 2 గంటలు దాటి 2 గంటలు మాట్లాడతాను సాధారణ. సరే నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటాను. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది, ఏంటిది అని. అది ప్రేమతోనే కదా. అంటే అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది, ఎలాంటిది చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, తాటేకమంట. అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది, అనగానే పోతుంది, అనగానే పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉప్పు కారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు, కానీ కారం ఎక్కువైందని చెప్పాను. ఎందుకంటే ఎక్కువైందన్నా చప్పు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి, సహజంగా ఉండే మామూలుగా ఉంటాయి. కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, తక్కువనే ఇలా లేస్తుంది, చల్లనిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు, ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగిందనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి చెప్పు. మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నట మా అమ్మ చాలా సౌమ్యరాలు. ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా, మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటోంది. నా అవసరం రావట్లేదు ఆవిడ. ఇంత ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని. ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ళు ఉన్నారు. నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా. ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కాదు, ఆ సేవ. మా మామగారికి పక్షవాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి, అంత సేవ చేసి. పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తున్న విషయం తెలియదు మా మామగారికి, చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకుని ఆవిడ పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభకార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తినడం. ఇక ఎవరైనా ఉంటారు ఈ కారణం అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చనువు ఎక్కువ సహజంగా. నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, తీసుకురా అంటే తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా, అది పంపించాను. మా అమ్మ వెళ్ళిన సంవత్సరానికి ఆ సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది. చూసాను నేను, అసలు మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ. అటువంటి మహిళలు కదమ్మా, అటువంటి మనుషులను చూడడం.
పురుషులు కూడా లేదు. ఇప్పటికి కూడా 83 ఏళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది, అది ఎక్కడ పడుతుందో అని దాన్ని మా ఇంట్లో పట్టుకోవడం. ఉంటే సగం పని ఆవిడ చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా, నువ్వు గెలాలా అని కూర్చుంటున్నా. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది. అది ఆ మొక్కలేమో ఇలా బారాయి అమ్మాయి నేను తరుగుతా. మా అత్తగారు అలాగే ఉంటారు. చిన్నపిల్లవు చిన్నపిల్ల ఏమిటి 50 ఏళ్ళు చిన్నపిల్లవు నువ్వేం దొరుకుతావు అని ఆవిడ జరిగింది. వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు. అటువంటి సంస్కారాల్లో పెరిగాం మేము. ఆవిడ అంతే, నేను అంతే. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది నాకు కారణం ఎక్కడ ఇదే. దొరకలేదు నేను చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు. ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది. భగవంతుడి దేవుడు నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తే పోతే నచ్చదండి ఈ జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి. ఒకడికి నచ్చిన మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చుని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా, ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది నిజానికి. నెలకి 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కటి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా రోజు మాట్లాడకపోతే తోసదు. మాట్లాడాలి సహజంగా, మరి తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేపం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెళుతున్నాం బాగా. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావాలి, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లేడింది దేవత. మొత్తం ప్రతి దేవుడు కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు, ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు. ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి. ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే ఒకటి, బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట ఉండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు ప్రజలకు లాభం పక్కనట్టండి. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి 10 రోజులు అక్కడ ఉన్నాను. నాకు నియమం నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్నాను. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజుల మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. ఇక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకున్నాను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. ఏదో ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలు రోజు కనపడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా.
అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ వచ్చి మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవు ఈయన దగ్గర. ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, అసలు ఇవ్వనని ఆశించరు. తనేంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నానే ఇంటర్వ్యూ తెలుసా మీకు? వద్దమ్మా చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అది ఆ దుర్మార్గుడు అన్న మాటకే ఈ మాట ఎందుకని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో 4 కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో అవుతాడు. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అది ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమి రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, 10 ఏళ్ళు చేసుకుని నేను భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా, మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏం వచ్చినా మా అత్తగారు మా అమ్మగారు దీనికంత కంగారే. మా అమ్మ అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం. వెనకోసం రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా. మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలు, దావే మంత్రం వేస్తుందా అమ్మాయిలరా అనేవే. ఎవరు వారు ఇరుకు వారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా వాడు అనేది. మంత్రం వేస్తే పోయింది, గోబీడు మంత్రాలు కూడా వచ్చా అనేవాడిని. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి. పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తున్నా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ. గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా, మనకు వస్తే తట్టుకోలేము ఆ గుండె నొప్పిని. 4 స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేవలసిందే. ఆ రాత్రే అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్ని తట్టుకోవడం అనేది నేర్చుకున్నాం. 1 ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడి డబ్బు ఉంది మనకి, ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు. మనం ఉంటున్న ఇల్లు ఉంది, అద్దెకి ఇంకోటి ఇచ్చాం, వస్తుంది. ఈ డబ్బు ఇంత ఉంది, పర్వాలేదు కదా, మనకేం ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ, అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసమే అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి. మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను, ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను. అవి ఒక 2-3 నెలలు మన మార్చి వరకు ఉన్నాయి, ఇచ్చినవి ఉన్నాయి. 4-5 నెలల ముందే బుక్ అవుతున్నాయి కదా. కానీ ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతాను, 2020 మార్చిది మొన్న అడిగారా మనం. ఇప్పుడు 2019 జూలైలో ఉన్నాము, 2020 మార్చి ఇప్పుడు రాసుకోండి సార్, మీరు దొరకరు. ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక 60 ఏళ్ళు బుక్ అయిపోతాను, ఇంకో 10 ఏళ్ళ పాటు. అందుకని ఎక్కడో అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశం అయిపోయేలా ఉంది మనకిది. ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో. ఇంకా సాయంత్రం వేసేది కొంతమంది సాహిత్యవేత్తలో ఉందా ఇబ్బంది, ఎవరు పిలవకపోతే నన్ను మర్చిపోయారండి, మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యానాలు. అలా మాట్లాడమంటే నువ్వు సాహిత్యవేత్త కాదు, అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదన్నమాట, ఒంటరిగా ఉండలేకపోతున్నామండి. అందుకే కవి అన్నవాడు తత్వవేత్త కావాలమ్మా. దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. రకరకాల భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి, సలహా ఒకటే: దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. కవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి, దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా, అప్పుడే వాడి మనసులో శాంతి ఉంటుంది. ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవిడ చెప్పిన సలహా మానేస్తారంటే మొత్తం మానేస్తాను. మరి మాట ఇచ్చినవి ఏమవుతాయి, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా. ఈ చేసినవి మానేయండి, చేసినవి చేసి అంటే సరే ఇది బాగానే ధర్మం కూడా అనేది